సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం మంచు టౌన్ వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్ల మొహరింపు, తోపులాటలు, దూషణలు, మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దుబాయ్ నుంచి మంచు టౌన్ కు తిరిగి వచ్చిన మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్ తో ఇటీవల పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని ఆధీనంలోకి తీసుకుని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్ బాబు పేరిట ఉండటంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పహాడీ షరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయట్లేదని, ఆత్మగౌరవం, భార్య పిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తారంటూ వ్యాఖ్యానించారు. అనంతరం శాఖ భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ తో పాటు ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డిని సతీ సమేతంగా వెళ్లి వేరువేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్ బాబు ఇచ్చిన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం మంచు టౌన్ కి వెళ్లారు. మోహన్ బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. మోహన్ బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామాగ్రిని బయటికి తరలించడానికి 2 వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిగా తిరిగి మంచు టౌన్ కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన 7 నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలికి వెళ్లారు.